మూడంచెల భద్రత ఇచ్చి భద్రత కల్పిస్తూ ఉంది దావుద్ ఇబ్రాహీంకి. తర్వాత ఒసామా బిన్ లాడెన్ అక్కడే దొరికాడు అబోటాబాద్లో. పాకిస్తాన్ లోపలికి చొరబడి అమెరికా అక్కడ ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత జైషే మహమ్మద్కి సంబంధించిన మసూద్ అజారే కానీ సయ్యద్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఉగ్రవాద శిబిరాలన్నిటికీ నేతృత్వం వహిస్తూ సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ని ప్రపంచ దేశాలలో ఎండగట్టడానికి వాళ్ళ తప్పులను చూపించడానికి మొదటిసారి ఫస్ట్ టైం, గతంలో ఎప్పుడు భారత్ లేదు, మొదటిసారి మన ఐక్యత అంటే ఏంటి, మన బలం అంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్తోనే ఇది నిరూపితమైంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పెడదాం అనుకున్న చిచ్చు ఇది మరింత బలాన్ని చేకూర్చింది మన ఐక్యతకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవైసీని ఒక అస్త్రం కాదు, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక మిజైల్ కింద చెప్పుకోవాలి. భారత్ నుంచి వెళ్ళబోతోంది, ప్రపంచ దేశాలని ఏ విధంగా ఢీకొట్టబోతోంది, ఢీకొడతా ప్రపంచ దేశాలు ఎలా పట్టాపంచలు కాబోతున్నాయి పాకిస్తాన్ ప్రాపగండా. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కమెంట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నేను అలాగే మా ప్రతినిధి మధు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేయండి. ఇప్పటికీ కొన్ని కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి, మీ కమెంట్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఓవైసీ జిందాబాద్ అంటూ కొంతమంది ఇటు ఈ అంశానికి సంబంధించి కమెంట్ చేస్తూ ఉంటే ఇన్ దిస్ ఐ సపోర్ట్ హిమ్ అంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి ఒక్కసారిగా. ఎందుకంటే ఇటు ఓవైసీ కనుక రంగంలోకి దిగితే ఆయన మాట్లాడుతూ ఉంటేనే బాణాలు దిగినట్టు ఉంటాయి, వాగ్బాణాలు సంధించినట్టుగా ఉంటుంది. అందులో బారిస్టర్ ఆయన, అందులో భరతమాత బిడ్డ ఆయన, నిర్మోహమాటం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చిచ్చు పెడదాం అనుకున్నారో పాకిస్తానీ పోకిరిగాళ్ళు, పాకిస్తాన్ పనికిమాలిన వెధవులు, పాకిస్తాన్కి ఇంకా సపోర్ట్గా నిల్చున్న ఇక్కడున్న ఆ పనికిమాలిన వెధవులు, వీళ్ళందరూ కూడా ఓవైసీని చూసి ఒక్కసారి నేర్చుకోండి. ఆయన ఒక్కసారిగా గళమెత్తుతూ ఉంటే ఈ సందర్భంలో నిజంగా రోమాంచితం అంటారు కదా, గూస్ బంప్స్ అంటూ ఉంటారు కదా, ఆయన మాట్లాడుతుంటే టర్కీని ఎండగట్టిన తీరు, ఓ టర్కీ పైలి తీరే బార్ తుమ్ దేఖ్లో అని చెప్పి ఆయన మొదలుపెట్టిన తర్వాత మరీ ముఖ్యంగా అక్కడ టర్కీకి సంబంధించి వాగ్బాణాలు సంధించిన నేపథ్యంలో ఎర్దగోన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఆయన మాట చాలా తక్కువగా వినిపించాడు. కానీ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది టర్కీ విషయంలో ఆయన మాట్లాడిన పరిస్థితులు. ఇక్కడి నుంచి ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇప్పుడు నేరుగా ఓవైసీ కనుక రంగంలోకి దిగితే టర్కీ తెక్క కుదిరే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 10 బృందాల్లో ఆయన ఒక బృందానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు కాబట్టి గతంలో చూసాం మనము. ఎప్పుడైనా ఏదైనా దాడి జరిగినప్పుడు భారత్లో ముఖ్యంగా అమాయకుల పైన, ఆర్మీ పైన కానీ, ఇంతకుముందు గతంలో పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి కానీ, తర్వాత హైదరాబాద్ లాంటి నగరాలలో గోకుల్ చాట్, దిల్షుద్ నగర్ ఇలాంటి లుంబిని పార్క్ లాంటి బాంబు బ్లాస్టులు జరిగినప్పుడు కూడా అనేక మంది సెలబ్రిటీలు ఉన్న నోరు మీద పడినటువంటి సిచ్యువేషన్. కానీ ఈసారి పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మొదట లైన్ తీసుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. పార్టీలు, అజెండాలు అన్నీ పక్కన పెట్టి నేషనల్ జెండా కోసం, జాతీయ జెండా కింద అందరం ఆ లైన్ తీసుకున్నటువంటి పరిస్థితి. నిజంగానే అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, కాంగ్రెస్ నుంచి తీసుకుంటే సిపిఐ, సిపిఎం వరకు దాదాపున్న అన్ని రీజనల్ పార్టీలు మద్దతుగా నిలబడ్డాయి భారత ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు. ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు కూడా ప్రకటించాయి. దానికి సంబంధించి ప్రతి దాడి ఉండాలని కోరుకున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే లైన్ తీసుకున్నారు. మొదటి నుంచి ఆయన టర్కీకి సంబంధించిన విషయంలో ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు టర్కీ నిర్ణయాలను. ఎందుకంటే టర్కీ దీనావస్థ స్థితిలో, అక్కడ భూకంప తీవ్రతకు బృందాలు వెళ్ళాయి, ఆర్థిక సహాయం వెళ్ళింది, మెడికల్. టర్కీకి సంబంధించి ఎర్దోగాన్ ఏమంటాడు, ముస్లిం దేశం కాబట్టి మేము సోదరుడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఒరే టర్కీ తిక్కనా కొడక, నిర్మోహమాటంగా నచ్చు. ఎందుకంటే ముస్లిం సోదరుడు అనుకునే సందర్భంలో మరి నీ దేశంలో నువ్వు చేస్తోందేంటి? నువ్వు చేస్తున్న మారణ హోమానికి సంబంధించి ఎందుకు మాట్లాడవు? ఇక్కడ నీ ముస్లిం సోదరుడు, నీ దేశానికి గురించి నువ్వు పట్టించుకో, కానీ పక్కనున్న పాకిస్తాన్ కావాల్సి వచ్చిందా? మా ఓవైసీ కూడా ముస్లిమే, మా ఓవైసీ కూడా. కానీ ఆయన ఒకటే మాట చెప్పుకొచ్చాడు, ముందు మాకు మా దేశం, ఆ తర్వాతే మాకు మతం, ఆ తర్వాతే మాకు కులం, ముందు మాకు మా దేశం. నువ్వు ఏదైతే ఎక్కువ పెట్టాలనుకున్నావో అది నీకే బెడిసి కొట్టబోతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఎర్దోగాన్కి ఇప్పుడు చుక్కలు చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ మనిషికి సరిగ్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు, కనీసం తన దేశ పౌరుల గురించి పట్టించుకోవడం రాదు. బట్ ఒక ఎంపీ అయ్యుండి ఇప్పుడు ఓవైసీ ప్రపంచానికి భారత్ విలువని చెప్పేందుకు బయలుదేరితే, ఇన్ఫాక్ట్ ఆ ఆలోచన వస్తేనే చాలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది ఆయన వెళ్ళి మాటలు సంధిస్తూ ఉంటే, ఒక టీంతో వెళ్తూ ఉంటే, నిజంగా మిజైల్స్తో పోల్చుకోవాలనుకుంటే కనుక ఆ పోలికకి ఇంకా ఎక్కువైనా చెప్పుకోవాలి. ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రపంచానికి ఎటువంటి షాక్ అందించే అవకాశం ఉంటుంది ఓవైసీ?
ఎగ్జాక్ట్లీ ఈ దేశాలన్నీ కూడా మనతో బాగున్నట్టే ఉండి మనతో సహాయం పొంది తర్వాత మాట మార్చినటువంటి పరిస్థితి, రూటు మార్చినటువంటి పరిస్థితి, అందులో టర్కీ ప్రధానం. ఒకవైపు యుద్ధ వాతావరణం సంతరించుకున్న టైంలోనే ప్రత్యేకంగా నౌకలు వచ్చాయి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కార్గోలో అక్కడ డ్రోన్లు, మిజైల్స్ పాకిస్తాన్కి సప్లై చేసింది ఇదే టర్కీ దేశం. అసలు టర్కీ దేశం పూర్తిగా భారత్ నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతూ ఉంది టూరిజం సంబంధించినటువంటి దాంట్లో. ఇప్పుడు ఎయిర్లైన్స్ విషయంలో కానీ, అక్కడ సినిమా షూటింగ్ల విషయంలో కానీ, అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని ఫ్రూట్స్ వస్తువుల రూపంలో కానీ పెద్ద ఎత్తున దాదాపు 30-40% ఆదాయం భారత్ నుంచి టర్కీకి అందుతున్న నేపథ్యం ఈరోజు. అవి కూడా మర్చిపోయి, మానవత్వాన్ని మర్చిపోయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడంతో టర్కీ సంబంధించినటువంటి అంశం తేలిపోయింది. సో టర్కీని టార్గెట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అందులో భాగంగా ఓవైసీ ముఖ్యంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ప్రపంచంలో ఆయన ఈ మెసేజ్ని కన్వే చేయగలుగుతారు. వారితో మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. ముఖ్యంగా ఆయన ఏ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఎక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడాలి. ఎందుకంటే బారిస్టర్గా ఉన్నటువంటి ఆయన పిన్ పాయింట్ ద్వారా కొన్ని పిన్ పాయింట్స్ కూడా ఆయన పాయింట్అవుట్ చేసి చెప్పగలిగేటువంటి సిచ్యువేషన్ దాంట్లో గతంలో నుంచి చెప్తాం, ఇప్పటి నుంచి కాదు. 71 నుంచి భారత్ దాడులు పాకిస్తాన్ నుంచి ఎదుర్కొంటోంది. అనేక రకాలుగా దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది పాకిస్తాన్. కాబట్టి వీటన్నిటినీ ఆధారాలతో సహా చెప్తా ఉంది. తర్వాత పీఓకేకి సంబంధించిన విషయం కావచ్చు, ఉగ్రవాదుల విషయం కావచ్చు, తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో భారత్ ఎంత కఠినంగా ఉంది, ఎందుకు ఇంత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫ్కోర్స్ ఈరోజు భారతే కాదు ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నటువంటి దేశం. ప్రపంచంలో అనేక దేశాలు ఈ ఉగ్రవాద భూతానికి బలైపోతున్నాయి, అమాయకులు చనిపోతూ ఉన్నారు. తో ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉగ్రవాదం ద్వారాతో. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మొదటిసారి భారత్ నుంచి 10 ప్రత్యేక బృందాలు విదేశాలకు వెళ్తాయి. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలకు సహకరిస్తున్నటువంటి అన్ని వివరాలను వివరించి భారత్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉంది భారత ప్రభుత్వం మొదటిసారి. దానికే శశి తరూర్, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కూడా హాజరు కానుండడం, ఈ 10 బృందాలకు శశి తరూర్ హాజరు కావడం అనేటువంటిది నిజంగా కూడా ఈ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. సో ప్రతిపక్షాలు ఈ పక్షం ఆ పక్షం అని లేకుండా దేశం కోసం అందరూ ఒకే పక్షంగా మారి ముందుకు వెళ్తా ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక మెసేజ్ ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ మాది ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాకిస్తాన్కు మూతోడ్ జవాబ్ దెంగే ఈ పదం నేను పదే వాడతా. ఎందుకంటే కనుక ఎంతలా దారుణంగా ప్లాన్ చేసింది. మరి ముఖ్యంగా పహల్గాన్ ఘటనకు సంబంధించి ఇటు మన ఆడపడుచుల సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేసింది. చెరిపేసే ప్రయత్నం కాదు, అటువంటి దురాఘాతానికి పాల్పడింది. 26 మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత భారత్ ప్రతి అడుగు ఇప్పుడు ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ను ఎండగట్టడమే, పాకిస్తాన్ నిజస్వరూపాన్ని నగ్నంగా చూపించడమే, పాకిస్తాన్ అసలు రూపాన్ని ఇటు ప్రపంచం కళ్ళకు చూపించడమే. ఈ నేపథ్యంలోనే భారత్ అదే ప్రయత్నాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్తో ఎటువంటి సమాధానం చెప్పిందో చూసాం. ఈ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ తన నేరేటివ్, తన ప్రోపగెండాను ప్రపంచ వేదిక మీద చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి దాన్ని ధీటుగా చెప్పద్దా? గుర్తుపెట్టుకో పాకిస్తాన్, 25 కోట్ల మంది ఉన్న నువ్వే నీ ప్రోపగెండా, నీ నేరేటివ్ని ప్రపంచం నెత్తి మీద రుద్దుతామనుకుంటే దేఖ్లో और सुन लो 150 करोड़ 150 కోట్ల మంది ఉన్న మేము అది కూడా డైవర్సిటీ, వైవిధ్యభరితం భారతావని అంటే ఒక్కసారిగా కలగలిపి కట్టగట్టి నీ మీదకు ప్రయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దుగాని. ఇప్పుడు ప్రపంచం అనుకుంటోంది, టర్కీ అనుకుంటోంది, అజర్బైజాన్ అనుకుంటోంది ఈరోజు అడుక్కు తినే స్థితికి చేరుకోబోతున్నా నిర్మోహమాటంగా. ఎందుకంటే ఆదుకునే సందర్భంలో ఆదమర్చిన వ్యక్తికి అదును చూసి దెబ్బకొట్టే వ్యక్తిత్వం కాదు భారతే. కానీ అదే సందర్భం వస్తే ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దు. కానీ ఇప్పుడు అనదర్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా, అది కూడా చాలా స్మూత్గా. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ బృందాలకి శశి తరూర్ని నాయకత్వం వహించేలా చేయడం. శశి తరూర్ ఈ ఆపరేషన్ మరి ముఖ్యంగా పహల్గాం ఘటన తర్వాత ఆయన గళం వినిపించిన తీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఓవైసీ పహల్గాం ఘటన మీద ఆయన గళం వినిపించిన తీరు ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఇదే ప్రపంచానికి ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళబోతున్నారు. ప్రపంచంలో పాకిస్తాన్ ఎంత దురాఘాతాలకు పాల్పడింది